సో మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి కలిసారనమాట అండ్ తన లైఫ్ లో జరిగిన ఒక ఎమోషనల్ మూమెంట్ మనతో షేర్ చేసుకుంటా ఉన్నారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. 2 years బ్యాక్ నాకు ఒక బిగ్ యాక్సిడెంట్ అయిందనమాట. సో దానివల్ల నేను ఒక 10% మెమరీ లాస్ అయ్యాను. అండ్ స్టిల్ ఇప్పటికీ నాకు 12 years బ్యాక్ జరిగిన ఒక సిచ్యువేషన్ నా మైండ్లో అలా స్టక్ అయిపోయింది. ఏంటా సిచ్యువేషన్? వెన్ ఐఎమ్ 8 years old ఐ వాజ్ రేప్డ్. వెన్ ఐఎమ్ 8 years old ఐ వాజ్ రేప్డ్. మా రిలేటివ్స్ అతను, మా అత్తయ్య వాళ్ళ కొడుకు, నాకు ఇష్టం లేకపోయినా తన ఫోర్స్ వల్ల అలా జరిగింది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నాకు ఇప్పటికీ అలానే గుర్తుంది. అండ్ దానివల్ల నేను చాలా డిప్రెస్లోకి వెళ్ళిపోయాను. ఎందుకు ఈ విషయం మీ పేరెంట్స్ చెప్పలే? మా పేరెంట్స్ నాతో అంత ఫ్రీగా ఉండరు, వాళ్ళు ఎప్పుడు పరువు అనే మాట్లాడతారు. సో నేను ఇప్పటికీ ఈ విషయం వాళ్ళకి తెలియదా? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మేబీ. ఎందుకు చెప్పలేదు మీ పేరెంట్స్? అది చెప్పు ఫస్ట్. మా పేరెంట్స్ నాతో ఫ్రీగా ఉండరు. ప్రయారిటీ పరువు తర్వాతనే పిల్లలు అని ఆలోచిస్తారు వాళ్ళు. సో నేను ఆ రీజన్ వల్లనే చెప్పుకోలేదు. ఇప్పటికి కూడా ఎవరో ఒక అమ్మాయి ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అలా ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్నావు అంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్కి చెప్పేసే. మీ పేరెంట్స్ ఏమన్నా అని నువ్వు చెప్పేసే ఫస్ట్. నేను చేసిన తప్పు అయితే అస్సలు చేయొద్దు. 12 years నుంచి జరిగింది కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి.